వాగర్ధాయవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2024 జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఈ యొక్క మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ పెట్టండి. నేను చక్కగా సంప్రదించి మీకు చక్కటి పరిహారాన్ని చెప్తాను. దానికి తగ్గట్టుగా ఫలితాన్ని మీరు పొందవచ్చు. అట్లానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చిన్న మనవి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే 16వ తారీఖున రవి మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకానికి చేరుకుంటున్నారు. ఆ తర్వాత కుజుడు చూసినట్టయితే తన స్వస్థానమైన మేషాన్ని వదిలిపెట్టి 13వ తారీఖున వృషభానికి చేరుకుంటున్నాడు. ఆ తర్వాత బుధుడు చూసినట్టయితే 21వ తారీఖు దాకా కర్కాటకంలో ఉండి 21 తర్వాత సింహంలోకి మారుతున్నాడు. ఆ తర్వాత శుక్రుడిని చూసినట్టయితే 7వ తారీఖు వరకు మిథునంలో ఉండి 7 తర్వాత నుంచి ఈ యొక్క కర్కాటకానికి చేరుబోతున్నాడు. ఈ విధంగా ఉన్న గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఈ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే చక్కగా తృతీయంలో శని అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడైతే తృతీయంలో శని స్వస్థానం అయ్యి చక్కగా తృతీయాధిపతి అయిన శని తృతీయంలో ఉంటాడో చక్కగా వీళ్ళు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, ఆరోగ్యపరంగా మెరుగుపడతారు. అట్లనే కొంతవరకు చిన్న తోబుట్టువులతో చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది, కొంత జాగ్రత్త తీసుకోండి. తర్వాత రాహువుని చూసినట్టయితే కుటుంబంలోనే రాహు ఉన్నాడు. రాహు కుటుంబంలో ఉంటే ఇంట్లో గొడవలు, చికాకులు, ఈ ఇంట్లో అసలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనిపించే వరకు రాహు తీసుకెళ్తాడు. కాబట్టి కొంత ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా అంత అనుకూలం లేదనే చెప్పాలి. తర్వాత చూసినట్టయితే పంచమంలో కుజుడి సంచారం. ఎప్పుడైతే పంచమంలో కుజుడు ఉంటాడో కొంత సంతాన ప్రయత్నం చేసే వారికి అంత అనుకూలత లేదనే చెప్పాలి. అట్లనే దంపతులకు చిన్న ఇబ్బందులు. అది కాకుండా వీరికి 6వ స్థానంలో లగ్నాధిపతి అయిన గురువు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. ఆ గురువు అనుగ్రహం కూడా తగ్గింది ఇక్కడ. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి సంతాన ఇబ్బందులు ఉంటాయి. ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ సప్తమంలో కూడా మళ్ళీ రవి సంచారం 16 దాకా. ఆయన సప్తమంలో ఉండి మళ్ళీ నేరుగా సప్తమాన్ని చూస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ దంపతులకే ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారు దంపతులు కొంత జాగ్రత్త తీసుకోండి ఈ నెలలో, జూలై నెలలో. ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ అష్టమంలో శుక్ర బుధులు. అష్టమంలో కూడా అక్కడ వ్యాపారకారుడైన శుక్రుడు, ఇక్కడ ధనకారకుడు, భోగకారకుడైన శుక్రుడు కూడా అష్టమంలో ఉండి కొంత సుఖాన్ని తగ్గిస్తున్నాడు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ వీరికి దశమంలో కేతు కూడా అంత అనుకూలించట్లేదు. కొంతవరకు దశమంలో కేతు ఉంటే బాగుంటుంది అంటారు, కానీ కొంత జ్ఞానపరంగా ఉన్న పెద్దగా ఉపయోగం ఉండదు. అట్లానే ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనిపిస్తుంది అనమాట. ఇక్కడ రాహువు అదే పని చేస్తున్నాడు, కేతు కూడా అదే పని చేస్తున్నాడు. ఎవ్వరూ లేకుండా ఒక్కడనే ఉందాం హాయిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎలా చూసినా ఈ యొక్క శని ఒక్కడు కొంత అనుకూలిస్తున్నాడు ఈ మాసంలో. మిగిలిన ఏ గ్రహం కూడా అంత అనుకూలత లేదు. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాలి. కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదన్నమాట ఈ యొక్క ధనుసు రాశి వారు. అట్లనే ముందుగా ధనుసు రాశి వారు ఈ మాసంలో చేసుకున్న పరిహారం వచ్చేసరికి వీరు చక్కగా అన్ని గ్రహాలకి చక్కగా శివాలయానికి వెళ్ళి అన్ని గ్రహాలకి ప్రదక్షిణ చేసుకోవాలి. ఆదిత్యాగిచ సోమాయ మంగళాయ బుధాగిచ ఈ యొక్క శ్లోకాన్ని చక్కగా మీరు ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఆదిత్యాగిచ సోమాయ మంగళాయ బుధాగిచ గురు శుక్ర శ్రీభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఈ యొక్క శ్లోకాన్ని చక్కగా మీరు ఏ పనిలో ఉన్నా సరే ఈ యొక్క శ్లోకాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే చక్కటి ఆ యొక్క నవగ్రహాల అనుగ్రహం బాగుంటుందనే చెప్పాలన్నమాట. ఎలా చూసినా ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో, జూలై మాసంలో అంత అనుకూలత లేదు. కాబట్టి మీ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ధనుస్సు రాశి ఫ్యామిలీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో ఇంకేంటి, సెలవు, నమస్కారం.